పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలుగు సినిమా చలనచిత్ర సీనియర్ హీరో అగ్రనటుడు సుమన్ గారితో ఉన్నాము. సార్, మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? శ్రీశైలం గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? శ్రీశైలం గారు నాకు 89 నుంచి పరిచయం. నేను తెలంగాణలో సెటిల్ అయిపోదాము అని అనుకుంది కేవలం శ్రీశైలం గారు వల్ల. ఎందుకంటే చాలామంది భయపెట్టారు, అది ఇది మేము చెన్నైలో ఉన్నప్పుడు అమ్మో అక్కడ రౌడీజం గుండాయిజం అది అంటే నాకు శ్రీశైలం గారు పరిచయం కూడా మన ఎమ్మెల్యే దానం నాగేందర్ ద్వారానే అయింది, చిన్న వేరే ప్రాబ్లం వల్ల. దాని తర్వాత అందరూ శ్రీహరి గారు, అప్పట్లో హీరో శ్రీహరి, సీతాఫలమండి సత్తి, ఇప్పుడు మనం ఎక్స్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్, వీళ్ళందరూ మనకు పాత బ్యాచే, అందరూ కలిసి తిరిగాం. చాలా ఫంక్షన్స్కి నాతో పాటు వచ్చినారు. అండ్ శ్రీశైలం గారు మా కరాటే దానికి చాలా సపోర్ట్ చేశారు, చాలా ఫంక్షన్స్కి. అట్లా మెల్లిగా ఒక క్లోజ్ ఫ్రెండ్ నుంచి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యారు. సో ఫ్యామిలీ ఫంక్షన్స్కి పిలవడం, ఆ విధంగా నా ఏదైనా ఒక ఇబ్బంది ఒక్క ఫోన్ చేస్తే చాలు, అలా బీభత్స్ అయినా సపోర్ట్ వచ్చేది. సో ఆయన నాకు మంచి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా అవడంతో నేను కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్ అంటే ఆయన ముందు నాకు అన్నారు, నవీన్ నేను దింపుతున్నానండి పాలిటిక్స్లో అన్నారు. ఓకే అన్న, మీరు చెప్పండి, నాకు డేట్ చెప్పండి, పార్టీతో నాకు సంబంధం లేదు, నవీన్కి నేను సపోర్ట్ చేస్తాను, మీరు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ సెలెక్ట్ చేయండి, మీకేం ప్రాబ్లం లేదు కదా. ఏ ప్రాబ్లం లేదు, నాకు పార్టీతో ప్రాబ్లం లేదు, నాకు నవీన్కి చేయాలి అని చెప్పాను. సో నవీన్ తర్వాత ఫోన్ చేసి, అంటే అప్పుడు నవీన్ పేరుతో పాటు ఇది 2-3 పేర్లు వచ్చింది, ఫైనల్గా నవీన్ పేరు వచ్చింది. అన్న ఇట్లా నవీన్ సీఎం గారు ఇచ్చారంటే, అబ్బా థ్యాంక్స్ అండి, రేవంత్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఒక మంచి క్యాండిడేట్, ఒక బీసీ క్యాండిడేట్కి ఆయన ఇవ్వడం జరిగింది. సో మీకు అంటే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలవాట్లన్నీ ఉన్నాయి, బాబుకు కూడా నవీన్ కూడా ఉంది, ఎందుకంటే తండ్రితో తిరుగుతున్నాడు. ఇదే ఆఫీస్లో నేను 89 నుంచి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. తర్వాత పేదవాళ్ళకి పాకెట్లో డబ్బు ఉంటే తీసి ఇచ్చేస్తున్నాడు, ఇది అందరికీ తెలుసు. భోజనాలు లేని వాళ్ళకి భోజనాలు, చదువు లేని వాళ్ళకి చదువు, అలాగే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కాదు, నేను చెప్పిన 30 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ప్లస్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, నవీన్ బాబు చదువుకున్నాడు, అన్నీ ఉంది. సో నేను చెప్పాను ఇది టైం అండి. ఎందుకంటే చూడండి, మొన్న 300 మంది ఫ్లైట్లో చనిపోయారు 3 నిమిషాల్లో. అదే పైకి వెళ్ళి అహ్మదాబాద్లో ఎల్లుండి చేస్తాను, ఏం తెలుసండి, ఎవరికి ఏం జరుగుతుంది తెలియదండి. కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో, అది నా పాయింట్ అండి. ఈరోజు నేను ఉన్నాను, నేను చేస్తున్నాను, దట్స్ ఇట్. ఆయన గురించి ఆ విమర్శించడం ఈ విమర్శనం వస్తాయి, ఎందుకంటే ఆయన గురించి ఎవరు పొగుడతారండి, ఎవరు పొగడరు. సో నాకు తెలుసు ఆయన ఏంటనేది, మంచికి మంచి చెడుకు చెడు. సో నవీన్ అలా కాదు, నవీన్ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో నా సపోర్ట్ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఒకటే, హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ బుద్ధిస్ట్ అందరూ, ఆయన మతం కులంతో ఏమీ సంబంధం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఆయనకి. నవీన్ని గెలిపించండి, అందరూ హ్యాపీగా ఉండండి. వన్ మోర్ థింగ్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పనులు జరుగుతాయి. రేపు భవిష్యత్తులో మేము వస్తాం, భవిష్యత్తులో మేము చేస్తాం, అది భవిష్యత్తులో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, థింక్ ఆఫ్ టుడే నాట్ టుమారో. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ గెలిపిస్తే తప్పకుండా జూబ్లీహిల్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉందో, ఎటువంటి సమస్య ఉందో అది తీరుస్తాం. ముఖ్యంగా సినీ టెక్నీషియన్స్కి చాలా హెల్ప్ చేశారు, సినీ టెక్నీషియన్స్ కూడా హెల్ప్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. సో ఇంకా అది సెకండ్ సబ్జెక్ట్, అది ఫస్ట్ సబ్జెక్టు అందరూ బాగుండాలి. నేను ఫస్ట్ ఏదో సినిమా వాడు, నా సినిమా వాళ్ళే బాగుండాలి అలా కాదు, అందరూ బాగుండాలి ఫస్ట్. దాని తర్వాత ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి, దాని తర్వాత మా సినిమా వాళ్ళకి వెళ్ళిపోయి ఏం చేయాలో తప్పకుండా నవీన్తో నేను చేపిస్తాను తప్పకుండా. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటగా కరాటే నేర్చుకోవాలంటే అందరికీ గుర్తొచ్చేది హీరో సుమన్ గారే ఫస్ట్, చాలా మందికి. అలాంటిది ఇప్పుడు యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటిదంటే నవీన్ యాదవ్ని రౌడీ అని కొంతమంది అంటున్నారు, మరి ఇప్పుడు తెలుగు యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నవీన్ గురించి? ఇప్పుడు నా గురించి నా మంచి గురించి ఎవరు మాట్లాడరండి, నా మంచి గురించి నేనే మాట్లాడాలి, నా గురించి నేనే బ్రాడ్కాస్ట్ చేయాలి, నేనే చేయాలి. సో డెఫినెట్గా నవీన్కి ఆపోజిట్ వాళ్ళు క్లాప్స్ కొట్టరు, స్లాబ్సే వేస్తారు. సో అలా అంటారు, అతను రౌడీ, అతను గూండా. ఎక్కడ ఉంది, ప్రూవ్ చేయండి. ఇప్పుడు కేసులు ఉంటాయి, ప్రూవ్ అవ్వాలి కదా. అలా తీసుకుంటే ఎంతమంది పార్టీలో ఎంతమంది ఉన్నారు, కేసు ఇంకా పెండింగ్ ఉన్న కేసెస్. సో ఒక్కసారి అది కూడా ఆలోచించాలి. ప్రజలు ఏమి పల్లెటూరు నుంచి రాలా, అడవి నుంచి రాలా, ఈరోజు ప్రజలు మారిపోయారు. ఎవరెవరికి ఏముంది ఏమి లేదు, ఏం చేశారు అన్నీ తెలుసు. ఈ ఏరియా మొత్తం నవీన్ బాబు చిన్న కుర్రాడి నుంచి అందరూ చూశారు, అందరికీ తెలుసు. ఈజ్ ఎ నైస్ బాయ్, ఎనర్జెటిక్ బాయ్, యూత్. మీరు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా లేచి ఆయన పదండి రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ అని చెప్పి వచ్చే మనిషి. సో ఆ ప్రాబ్లం లేదు, రీచ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పెద్ద అఫీషియల్ ఇవన్నీ ఉండదు, యూ కెన్ రీచ్ ఎమ్.
అండ్ కష్టాలు అంటే తప్పకుండా ఆయన తీరుస్తాడు. సో ఆ విధంగా నేను నవీన్ సపోర్ట్ చేస్తున్నాను, ఆ విధంగా నేను శ్రీశైలం గారికి నా సపోర్ట్ ఉంది. ఇక చివరి ప్రశ్న సార్, ప్రచారానికి వెళ్తున్నారు కృష్ణనగరు, మన సినిమా వాళ్ళు ఒకప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు, కృష్ణనగరు శ్రీనగర్ కాలనీ అందరు ఇక్కడ నుంచి, సడన్గా మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ప్రచారంలో వాళ్ళ స్పందన ఎలా ఉంది? అందరూ ఇప్పుడు నేను ఇందాక కూడా వెళ్తే ఏంటి సార్ మీరు వచ్చారేంటి, మీరు తిరుగుతున్నారేంటి గల్లీలో, అసలు మీరు ఏదైనా మీటింగ్కి వస్తారేమో అనుకున్నాము, మీరు గల్లీ తిరుగుతున్నారంటే నా సర్వీస్ ఇదండి. ఐ వాంట్ ఏదో మాటలు చెప్పడం కాదు, ఏదో స్టేజ్ మీద వచ్చేసి మైక్ పట్టుకుని 4 మాటలు చెప్పేసి దిగిపోవడం కాదు. అది ఉంది, ఇది ఉంది, ఇంకా ఏదైనా ఉంటే కూడా ఉంది. అది శ్రీశైలం గారి కోసం, నవీన్ కోసం నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను.